శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తివశ్య, భయాపహ, శాంభవి, శారదారాధ్య, సర్వాణి, శర్మదాయిని అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. భక్తి ప్రియ అనగా భక్తి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. నవవిధ భక్తి మార్గాలతో తనను సేవించే వారిని తాను ప్రేమించి సేవిస్తుంది కనుక అమ్మవారిని భక్తి ప్రియ అంటారని శ్రీమద్ దేవి భాగవతం చెప్తోంది. భక్తి గమ్య అనగా అమ్మవారు భక్తి చేత మాత్రమే పొందదగినది అనగా భక్తితో ఉన్నవారికి అమ్మ ప్రత్యక్షమవుతుంది. భక్తి అనేది భగవతిని పొందే సులభ మార్గం అనేది సద్గురువులు వివరిస్తారు. భక్తివశ్య అనగా అమ్మవారు భక్తికి పరవశురాలైపోతుంది. నిజానికి అమ్మవారు సర్వస్వతంత్రురాలు, ఎవరికీ లొంగదు, దేనికి లొంగదు. కానీ భక్తికి బందీ అవుతుంది అమ్మ. అమ్మను బంధించే త్రాడు భక్తి. భయాపహ అనగా భయాలను నాశనం చేసేది. భయాపహ అమ్మవారిని స్మరిస్తే ఆ తల్లి మన శరీరానికి కవచంలాగా ఉండి రక్షిస్తుంది. ఎదురుగా, వెనుక వైపు, రెండు పక్కల, పైన, క్రింద, భూమి మీద, ఆకాశంలోనూ, వాయు మార్గంలోనూ, అగ్ని వల్ల అగ్నిలోనూ, జలాలలోనూ, అన్ని ప్రదేశాల్లోనూ చతుర్భుజాలు ధరించి రక్షిస్తుంది అమ్మ అని అర్థం. శాంభవి శివుడు సర్వలోకాలకు సుఖశాంతులను ఇచ్చేవాడు కాబట్టి అతనిని శంభుడు అంటారు. శివుని భార్య కనుక అమ్మవారిని శాంభవి అంటారు. శాంభవి అంటే సుఖశాంతులు. శారదారాధ్య అనగా శారద అనగా సరస్వతీదేవి. సరస్వతీదేవి నిరంతరం అమ్మను ఆరాధిస్తూ ఉంటుంది అని దేవి భాగవతం చెబుతోంది. సరస్వతీదేవి చేత ఆరాధించబడే తల్లి జగన్మాత అని అర్థం. సర్వాణి అనగా శివుడికి 8 మంది మూర్తులున్నారు. ఆ మూర్తులలో భూమి మూర్తి ఒకటి. భూమూర్తిని శర్వుడు అంటారు. ఆయనకు పత్ని కాబట్టి అమ్మవారిని శర్వాణి అంటారు. శర్మదాయిని అనగా శర్మ అనగా సుఖం లేక శాంతి. తన ప్రజలకు సుఖశాంతులను ప్రసాదిస్తుంది కనుక అమ్మవారిని శర్మదాయిని అన్నారు. ఒకే ఒక్కసారి నీవే దిక్కు అనేవారికి దుఃఖాన్ని తొలగించి శాశ్వతానందం ప్రసాదిస్తుందని, ఆ తల్లికి తప్పు కనిపించదని, అందుకే ఆమెకు శర్మద లేక శర్మదాయిని అనే పేరు ఉందని అగ్నిపురాణం చెబుతోంది. నమ శివాయ చ నమ శివాయ. బలం గురుర్ ప్రవర్తత.